అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కు కూడా వరద పోటెత్తుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేశారు. అదేవిధంగా పులిచింతలో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం దాడి ప్రవహించడంతో మొత్తం నీరంతా ప్రకాశం బ్యారేజీకి వదిలేస్తా ఉన్న పరిస్థితి. నిన్న ఈరోజు చూస్తే మొత్తం దాదాపు 2 లక్షల క్యూసెక్ల పైగా నీరు కిందకు వదిలినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న మొత్తం నిన్నటి వరకు కూడా 1,00,00,000 క్యూసెక్ల నీరు ఉండగా రాత్రి 2.5 లక్షల దగ్గరగా వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఉదయం 6 గంటలకు 7 గంటలకు దాదాపు 2,10,000 క్యూసెక్ల నీరు సముద్రంలో విడుదల చేశారు. ఇందులో 45 గేట్లు 5 అడుగులు, అదే 25 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి మొత్తం కిందకు విడుదల చేస్తా ఉన్నారు. మొత్తం ఈ 3-4 రోజుల్లో 5 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీ తాగుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. జగ్గైపేట దగ్గర నుంచి బ్యారేజీ వరకు బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్న నదీ పరివాహ ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం చేయడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ గజేతకాలను కూడా రంగంలో దించి ముందుగా అందుబాటులో ఉంచారు. మరోవైపు ఈ కృష్ణానది ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో కూడా కృష్ణానది లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఈ 3 రోజులు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కంట్రోల్ రూమ్కి ఫోన్లు చేయాలి. దగ్గరలో ఉన్న పోలీసులు సమాచారం ఇవ్వాలని కూడా ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్, అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ 3 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.